హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మేము ముందుకు వచ్చా. సో బలగం మూవీ తెలుసు కదా, ఇంకా మూవీ గురించి చెప్పవలసిన లేదు. ఆ మూవీలో మా సంజయ్ అన్న క్యారెక్టర్ అయితే అద్భుతం, భయపెట్టేశారు. సో ఆ సంజయ్ అన్న మనతో పాటు ఉన్నారు. బలగం మూవీ కాక ఇంకా చాలా మూవీ విశేషాలు అయితే మాట్లాడదాం. హాయ్ అన్న. హలో. చాలా బుద్ధిమంతులాగా ఉన్నావు అన్న. నేను చేతులు కట్టుకుంటా. సో ఎలా ఉన్నావు అన్న? సూపరా. సో బలగం మూవీతో మళ్ళీ ఎక్కడ చూసినా నీ ఫోటోలే కనిపిస్తున్నాయి. ఏంటి సంగతి? కాదన్నా, ఎక్కడైనా మూవీకి హీరో హైలైట్ అవుతాడు, హీరోయిన్ హైలైట్. ఇక్కడేంటన్నా నువ్వు హైలైట్ అయిపోయినావు? అంటే నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నాను అంతే. నువ్వు చేసుకోవట్లేదు, నీ వెంట మేము పడుతున్నాం. చాలా మంది ఇంటర్వ్యూలు ఇవ్వలేక రోజు 10 ఇంటర్వ్యూలు చేసి 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 ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే ఏదైనా ఒక అద్భుతమైన మూవీ ప్రజలకు అందించారని అనుకోవచ్చు కదన్నా. ఆబ్వియస్లీ ఎంతోమంది కలిసిపోయారు కదా, మా అదృష్టం అది. అలా కలవడం, ఎన్నో రిలేషన్స్ కలవని వాళ్ళు ఏదో మనస్పర్ధాలతో ఏదో గొడవ పడి విడిపోయి మళ్ళీ మా వల్ల కలిసిపోయారు. సో హ్యాపీ. నువ్వు చాలా మూవీలు చేసావు అన్న, అది చాలామంది ఆడియన్స్కి తెలియదు నిజంగా. నేను ఒక్కొక్కటి తీస్తా కూడా. సో నేను నీ ప్రొఫైల్ చూశాక ఇన్ని చేశారా అసలు నాకు ఎక్కడ తెలియలేదు సీరియస్లీ అని అనుకున్నాను. అలా నువ్వు ఇంత పెద్ద హీరోలతో, నాకు తెలిసి బాలకృష్ణతోని, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరితోనే చేశారు. ఎక్కడ ఐడెంటిఫై రాకపోవడానికి రీజన్ ఏంటన్నా? రీజన్ ఏంటంటే మ్యాక్సిమం అంటే చేసిన దాంట్లో ఇప్పుడు 100, ఇప్పుడు 33 మూవీస్, 33rd మూవీ, 33 మూవీస్లో హిట్ అయినాయి ఎన్ని అనేది ఇంపార్టెంట్. హిట్ అవుతూనే సినిమా బాగా రిపీటెడ్ క్రౌడ్ వస్తారు. లేకపోతే ఫస్ట్ డే చూస్తారు, వాళ్ళు వెళ్ళి 10 మంది చెప్తారు సినిమా బాగాలేదు లైట్ తీసుకో అని చెప్తారు. సో ఇక్కడ హిట్ అయిన మూవీస్ ఎన్ని అనేది ఇంపార్టెంట్. నాకు హిట్ పర్సెంటేజ్ ఎంత 15%. అంటే ఒక 4 to 5 మూవీస్. దానిలో నేమ్ అంటే అప్పట్లో ఒకడు ఉండవాడని సినిమా హిట్ అయింది, రీసెంట్గా అఖండ హిట్ అయింది, భీమ్లా నాయక్ హిట్ అయింది. అట్లా ఒక ఫ్యూ మూవీస్ అంతే. ఎక్కువ హిట్ అయిన మూవీస్ చాలా ఫ్యూ. దానిలో క్యారెక్టర్స్ చేసినా కానీ ఇప్పుడు అఖండలో వచ్చి మిలిటరీ క్యారెక్టర్ చేసిన ఒక ఫస్ట్ అఖండ టైటిల్ పడుతుంది, ఫస్ట్ నా షాటే ఉంటుంది. బాలకృష్ణ గారు కదా ఫస్ట్ నన్ను చూపిస్తాను అనగానే కొన్ని సేకరించా. సో అడుగుతా. బట్ బలగం మూవీ గురించి చూసుకుంటానా, అందులో అంటే అంత రౌడీలకు కానీ గుండా కానీ చూపించలే. సింపుల్గా మన ఊర్లో మనకి అప్పిచ్చే వాళ్ళు ఇవ్వచ్చు, సో ఎలా ఉంటారో న్యాచురల్గా చూపించారు. బట్ దాన్ని కూడా చాలా హైలైట్గా వచ్చింది అనమాట. నీకు ఎలా అనిపించింది? అంటే దీంట్లో ఎందుకు హైలైట్ అయింది అంటే సినిమాలో భయం అంటూ ఏమి లేదు, నేనే నా క్యారెక్టరే భయం. అంటే ఎలాగైతే హీరో భయపడుతుంటారో చూసే పబ్లిక్ కూడా భయపడడం స్టార్ట్ చేశారు. సో అంత ఇంపాక్ట్ అయింది. అది ఎందుకు అంత ఇంపాక్ట్ అయింది అంటే మేబీ నా హెవీ క్యారెక్టర్ కావచ్చు, నా యాక్టింగ్ కావచ్చు, లేదా నా వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, వేణు గారు చేసిన డైరెక్షన్ కావచ్చు. సో ఇవన్నీ ఒకటేసారి మిక్స్ అయ్యేసరికి ఒకటేసారి అయ్యేసరికి పబ్లిక్ బాగా భయపడ్డారు. అంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉండే ఆ క్యారెక్టర్ చూడగానే. పబ్లిక్ ఎలా అంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటారు. నేను రాగానే అబ్బా వచ్చేసిండ్రా వీడు మళ్ళీ వచ్చిండ్రా అంటే హీరో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హీరోయిన్తో డియోట్ చేసుకుంటూ హ్యాపీ ఎంజాయ్ చేసే టైంలో నేను ఉంటా అక్కడ. సో దాని ఆ ఇంపాక్ట్ వల్ల బాగా ఫేస్ టు ఫేస్ పెట్టింది చాలా తక్కువ. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు కలిసిన ఆ భయం అనేది చూపించారు. అండ్ ఇందులో చూసుకుంటే ఇంకా మీదే హీరోలు నాదే చూడు. ఎందుకంటే హీరో నా క్యారెక్టర్ ని లాస్ట్ వరకు మెయిన్ సినిమాలో ట్విస్ట్లు అన్నీ నా వల్లనే వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకుందాం ఎందుకంటే డబ్బుల కోసం, డబ్బులు వస్తే డబ్బులు ఇచ్చేద్దామని, అది ఫ్లాప్ అయిపోతుంది. తాత చచ్చిపోతాడు, ఫ్లాప్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఆమెను కూడా చూస్తాడు, అమ్మ ఫుల్ డబ్బులు వచ్చేస్తా, ఇల్లు అంతా బిల్డప్ ఉంటుంది కదా, అయిపోయింది సెటిల్ అయిపోవచ్చు, డబ్బులు క్లియర్ చేశాను. సో ఈ ప్రతిదీ సినిమాలో ట్విస్ట్లన్నీ నా వల్లనే స్టార్ట్ అవుతుంటుంది. అందుకు మంచి ఇంపార్టెంట్ కీ రోల్ ఇది. సో వేణు గురించి మాట్లాడుకుంటే, సో కమెడియన్గా చేశారు కరెక్ట్. సో అంటే ఇప్పుడు డైరెక్టర్గా మూవీ చేస్తాను అనేటప్పుడు సినిమా వచ్చింది, హిట్ అయింది మాకు తెలుసు. దానికి ముందు మీకు వేణు తెలుసు? వేణు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో అంటే ఈ డైరెక్షన్ అనేది చేయగలరని మీకు కాన్ఫిడెన్స్ అనిపించిందా? కాన్ఫిడెన్స్ ఏంది అంటే స్కిట్స్ చేశారు కదా, చేస్తారేమో కానీ ఇంత మంచిగా ఇక్కడ నా కాన్ఫిడెన్స్ వదిలే దిల్ రాజు గారి కాన్ఫిడెన్స్ వచ్చి సినిమా ఇచ్చారు. ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ అయిందంటే మేము నథింగ్ అసలు. యాక్చువల్గా జనరల్గా ఆయన నమ్మి సినిమా ఇచ్చేసిండు. ఈ బిలీవ్డ్ ఇన్ వేణు అని చెప్పే విధానం కానీ అట్లీస్ట్ ఆ స్కిట్స్ టీమ్ లీడ్గా ఉండే కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఆయనకి.
నోన్ ఫేస్ కాబట్టి సో జనరల్గా నాకు తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. అది ఇలా క్యారెక్టర్ ఉందంటే సరే జనరల్ మూవీ, దిల్ రాజు అంటే సరే నంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ రిలీజ్ ఎక్కువ ఉంటుంది కదా నంబర్ ఆఫ్ థియేటర్స్. సరే పోనీలో ఎక్కువ క్రౌడ్ కన్నా రీచ్ అవుతాం, అట్లీస్ట్ ఇన్ని సినిమాలు చేసినాము, క్రౌడ్ ఎక్కువ రీచ్. దిల్ రాజు గారి బ్యానర్లో ఫస్ట్ మూవీ ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎన్ని చూస్తూ ఉంటాం, అబ్బాయి ఆ సినిమా ఆ బ్యానర్లో పడాలి, సినిమా బాగుంటది ప్రతి ఒక్కరు అనుకుంటారు, అందరూ అనుకుంటారు. ఇయర్ లో వద్దన్నా ఒక హిట్ వస్తుంది. ఆయన జడ్జింగ్ కెపాసిటీ బాగుంటుంది, 50 మూవీస్ అయిపోయినాయి, జడ్జింగ్ ఎబిలిటీ బాగుంటుంది. సో ఆయన జడ్జ్ చేసి ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత మేమెవరు. సో జనరల్ గా క్యారెక్టర్ మంచిగా రావాలని అనుకుంటాం, నా క్యారెక్టర్ బాగుండే, బ్లైండ్ గా వెళ్ళి చేసేసాం. ఇప్పుడు ఆ మూవీ గురించి కాకుండా కొంచెం బయటకు వద్దాం. సో బయట కూడా మీది కొంచెం రౌడీ బ్యాక్గ్రౌండ్ అని విన్నా అన్న. రౌడీ బ్యాక్గ్రౌండ్ కాదు మాది, రౌడీ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. మా నాన్నగారు పైల్వాన్ ఉండే. పైల్వాన్ అంటే ఎందుకు అలా అన్నానంటే మీ నాన్నగారి పేరు చెప్తే ఒక పని అయిపోయేదంట ఏదైనా. కరెక్ట్. సో ఆ స్టేజ్ లో ఉండేదంట. ఉండేది, అవును. మా నాన్నగారు చెప్తే పని అయ్యేది. ఎందుకంటే అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వచ్చు, మీ నాన్నగారి దగ్గరికి వచ్చి ఒక పని అంటే అయిపోయేది. ఆ బ్యాక్గ్రౌండ్ లో అంత ఉండి మీరు ఇండస్ట్రీ వైపు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇది ఏదైతే జరుగుతుందో మా నాన్నగారి పని అయిపోతుంది అంటే నాన్నగారు చేసేసారు, ఎన్నో చేశారు, ఈ స్టేజ్ లో ఉన్నారు. ఏదున్నా సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటారు, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా వచ్చి కలిసేవాళ్ళు, వచ్చి ఇక్కడ ఏరియా వస్తే కలిసి వెళ్ళేటోళ్ళు. సో అంత బాగుంది. ఇప్పుడు ఆ స్టేజ్ అయిపోయింది. అది ఒకప్పుడు ఇదన్నీ చేయాలి సెటిల్మెంట్, ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకు అది ఇష్టం లేదు యాక్చువల్గా, అలా చేసి రౌడిజం చేయాలి అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను మా నాన్న ఏమనుకుంటా అంటే అరే నా లైన్ వద్దు, వీళ్ళని బాగా చదివిపిస్తాము, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పెడతాం వీళ్ళకి, కష్టపడి. ఇప్పుడు నేను ఎలాగో కష్టపడ్డా, ఏం లేని స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాడు, ఆల్మోస్ట్ మంచి ప్రాపర్టీస్ కానీ వీఆర్ వెల్ సెటిల్డ్. సో నా బ్యాక్గ్రౌండ్ వద్దు, నాలాగా వద్దు, వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము అని చిన్నప్పటి నుంచి అనుకునేటోడు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియము, హాస్టల్లో, ఇక్కడ వద్దు, ఈ లోకాలిటీ వద్దు, ఎందుకంటే ఇక్కడ ఏదో గొడవలు అవుతూనే ఉంటాయి, ఏదో ఒకటి అవుతుంటాయి, ఏదో పంచాయతీలు అవుతుంటాయి, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఈ లోకల్ పీపుల్తో ఇన్ఫ్లుయెన్స్ వద్దు అని చెప్పి నేను హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే వెళ్ళిపోయినా. మరి ఇప్పుడు రిటర్న్ మళ్ళీ వచ్చి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పోయినా కానీ నాకేందంటే నాకు అన్ని లైఫ్లో రొటీన్ అనిపించినాయి. రొటీన్గా ఎందుకు చేస్తున్నా నేను, అందరిలాగానే ఎందుకు పోతున్నాను అంటే ఇప్పుడు ఇంటర్ కాగానే ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలా అంటే ఒక ఇంజనీర్ అయిపోవాలా నేను, అంటే డాక్టర్ చేసి డాక్టర్ అయిపోవాలా అంటే రొటీన్ కదా, అందరిలాగా చేసేది కదా, అందరిలాగా ఉండడం నాకు ఇష్టం లేదు, ఏదైనా యూనిక్గా ఉండాలి. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ ఇష్టం ఉంటుండే, డ్యాన్స్ చేస్తుండే నేను, మా నాన్నేమో పోలీస్ అయిపోరా అంటుండే. సో ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండే, నాకు ఎక్కడ క్లారిటీ లేకుండా ఏం చేయాలి. దీని తర్వాత నాన్నగారు పోలీస్ అన్నారు కాబట్టి ఆ మ్యాటర్కి వద్దాం. నాన్నగారు పోలీస్ అవ్వమన్నారు, మీరు లాయర్ అయ్యారు, ఎందుకు? పోలీస్ అవుదామని ప్రాసెస్లో ట్రై చేసిన. యాక్చువల్గా ఆ గోల్కొండ దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుండే, రోజు 5 కిలోమీటర్లు ఉరికేటోని, ఉరికి ఇక రోజు అబ్బా నిమ్మ ఇప్పుడు అవసరమా, ఏంది బాధ ఎందుకు నాకు అని చెప్పి ఇంకా నాతో కాదు, ఎంత ప్రెజర్ ఇప్పుడు నేను తీసుకున్నాను, ఇంకా నాకొద్దు, నాతో కాదు అని చెప్పి లైట్ తీసుకున్నాను. గైస్ట్ అక్కడి నుంచి ఇక డాడీ దగ్గర ఎస్కేప్ అవుతూ తిరిగేటోను అనమాట. తర్వాత లా ఎందుకు చేయాల్సి వచ్చింది? నాది లా ఎందుకు చేయాల్సి వస్తుందంటే నేను డిగ్రీ ఇప్పుడు ఇంటర్లో సూపర్ పర్సంటేజ్, నాది అరౌండ్ 94% ఉంటుంది నాది. ఇంటర్ ఫుల్ బాగా చదువుకునేది, హాస్టల్ శ్రీ చైతన్య, రోజు రుద్దేవాళ్ళు. డాడీ ఎడ్యుకేషన్ అన్నారంటే అక్కడే బేసిక్ అనేది ఉంది. కరెక్ట్, బేస్ అక్కడ బాగా రుద్దేవాళ్ళు, బాగా మార్క్స్ వచ్చాయి, బాగా చదువుకునేటోని. మరి ఇప్పుడు ఇంటర్ అంత మంచిగా వచ్చింది, ఎంసెట్లో 7000 ర్యాంక్ వచ్చింది. మరి వచ్చి నేను ఇంజనీరింగ్ చేయాలి కదా, ఇంజనీరింగ్ చేయలేదు, నేను డిగ్రీ చేసిన. సో అప్పటి నుంచే క్లారిటీ ఉండవు, డిఫరెంట్గా ఉండాలి. ఒక ఇంజనీరింగ్ చేసి ఇన్ని సబ్జెక్టులు చేసి మళ్ళీ అందరిలాగా ఇంజనీర్లు అయిపోయి ఆ జాబ్ వస్తుందో లేదో తెలీదు. ఆ జాబ్ వచ్చిన సేమ్ రొటీన్ ఫీల్డ్ అని చెప్పి అక్కడ డిగ్రీ తీసుకున్నా. డిగ్రీ చేసిన తర్వాత మరి డిగ్రీ అయిపోయింది, డిగ్రీలో ఉంటూ మళ్ళీ డిగ్రీలో హాస్టల్ వేశారు నన్ను, మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతాను హాస్టల్ వేశారు. డిగ్రీ అయిన తర్వాత అరే మళ్ళీ అరే వద్దురా బాబు నువ్వు ఇక్కడ ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతావని వేసారంటారు. అలా అయ్యేటట్లేదని చేశారా? నేనేం అంటే చేయడము అంటే ఏం చేయలే, అంటే ఉండే చిన్న గొడవలు అనుకోండి కదా, ఉండే అవి కామన్, అది చిన్న గొడవలు. అరే బాబు ఈడేంది ఇంత ఫాస్ట్ ఉన్నాడు, చాలా ఫాస్ట్ ఉన్నాడు ఈడు అంటే, మధ్యలో వీడిని కుస్తీలకు పంపిస్తాము అని చెప్పి కుస్తీలకు కూడా పంపించాడు డిగ్రీ చదివేటప్పుడు. ఆడు చూస్తే వెళ్ళి సీనియర్స్ని కొట్టడము, అంటే వాళ్ళు నాకంటే ఎక్కువ వెయిట్ని ఓడిపియడము, కొంచెం కోపం ఎక్కువ ఉంది అని గమనించేసి మళ్ళీ ఇమీడియట్ అమెరికా పంపించేసి అమెరికా వెళ్ళిపోయిన. అమెరికా వెళ్ళడమే నా లైఫ్లో ట్విస్ట్. అక్కడ ఏంటంటే సెల్ఫ్గా ఎలా ఉండాలి, సెల్ఫ్గా బతకాలి, మన లైఫ్ ఎలా ఉండాలి, సెల్ఫ్గా నువ్వు సెల్ఫ్గా ఆలోచించాలి, యూనిక్గా ఉండాలి, ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు
అనేది అక్కడ నేర్చుకున్నాను నేను. సో అమెరికాలో అది నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకొని నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు కానీ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరితో బాగా, మీకు తెలిసిన ఎలా మాట్లాడతాను, అందరితో బాగా మాట్లాడాలి, అందరితో మంచిగా ఉండాలని చెప్పి తర్వాత ఎంబీఏ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చదువు ఇష్టం. ఇది సరే ఎంబీఏ చేసిన, ఇప్పుడు ఏంది మరి సంథింగ్ లా అండ్ ఆర్డర్ సంబంధించింది. ఇప్పుడు పోలీస్ ఎలాగో మిస్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన. సో ఇది అంటే ఈ ఎల్ఎల్బిలో కూడా ఒక పాయింట్ ఉందండి, అంటే అడుగుతున్నా. సో చాలా మంది వరకు ఇప్పుడు పహిల్వాన్లు అవ్వచ్చు, మన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ కొడుకులు అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, లా చదివి పెట్టుకుంటారు. ఎందుకంటే అంటే ఎందుకు స్పెసిఫిక్గా ఏవైనా మనం తప్పులు చేసినా మనం కేసులు వేసుకోవచ్చానా? అంటే మా నాన్నగారికి తెలియదు నేను ఎల్ఎల్బి చేస్తున్నట్టు. నేను నా సొంత డబ్బులతో నేను ఎల్ఎల్బి చదువుకున్నాను. మా నాన్నని అడగలేదు, చెప్పకుండా చదువుకున్నాను. సో ఆయనకు సంబంధం లేదు. సో ఇది క్వశ్చన్కి ఆన్సర్ నో. సో మా నాన్నకు తెలియదు నేను ఎల్ఎల్బి చదువుతున్నట్టు కూడా తెలియదు, అసలు అవసరం లేదు అన్నాడు. అయ్యే జాబ్ చేసుకో. మీ ఆత్మసాక్షిగా చెప్పండి అన్న, సీరియస్లీ మీరు ఎల్ఎల్బి చదువుతున్నప్పుడు సో నేను నా దీనికి ప్రజలకి ఏదో ఒకటి చేద్దాం, మంచి పని కోసమే చేద్దామని చేరారా, లేదంటే నేను ఏదో ఒకటి చేస్తా నాకు నచ్చింది అనుకుంటూ చేశారా? నేను ప్రజలకి మంచి చేయాలని నేను ఎల్ఎల్బి చేసిన. ఎందుకంటే నేను కావాలంటే ఫ్రీ అడ్వైజ్ ఎవరు కాల్ చేసినా ఫ్రీ అడ్వైజ్ ఇస్తాను, మరి డబ్బులు ఛార్జ్ చేయాలి కదా నేను. అవును. ఒకనొక స్టేజ్లో నేను ఏమనుకున్నా అంటే, జైల్లో చెర్లపల్లి జైలు, చెంచల్గూడ జైల్లో వాళ్ళు ఉంటారు కదా ఖైదీలు, వాళ్ళకి అడ్వకేట్స్ లేక బెయిల్ రాక చాలామంది ఉంటారు. ఆ లిస్ట్ కోసం కూడా ట్రై చేశా. ఆ లిస్ట్ నాకు పంపిస్తే నేను ఫ్రీగా బెయిల్ తెచ్చి పెడతాను నేను అని చెప్పి కూడా అడగడం జరిగింది. రీసెంట్గానే ఒక 15-20 days బ్యాక్ పాజిటివ్ వచ్చిందన్న అడిగాను, ఇంకా రాలేదు. ఆ లిస్ట్ వస్తే పాజిటివ్గా అడిగేటప్పుడు పాజిటివ్ వచ్చిందా? పాజిటివ్ ఆబ్వియస్లీ. అరే హెల్ప్ ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, బెయిల్ వస్తుంది, ప్రయత్నిస్తే బెయిల్ వస్తుంది. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏదో అన్ఫార్చునేట్ అవుతుంది, ఏది కావాలని తప్పెవరు చేయరు. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో తప్పక జరిగిపోతుంది. అక్కడ అందరు నార్మల్ పర్సన్సే ఉంటారండి. ఇప్పుడు రెగ్యులర్గా క్రైమ్ చేసిన గురించి మాట్లాడట్లేదు నేను, జనరల్గా సడన్ క్రైమ్ అయిపోతుంది చూడు, అది అన్ఫార్చునేట్లీ ఆ సిచ్యువేషన్ మైండ్ పనిచేయదు. లాయర్ని పెట్టుకోలేని వాళ్ళు తెలియదు, వాళ్ళకి ఎలా చేయాలి, లాయర్ని ఎట్లా పెట్టుకోలేదని తెలియదు, ఆ ప్రాసెస్ తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయరు, వాళ్ళకి ఎవరు ఉండరు, ఇంకా జైల్లో మగ్గిపోతూ ఉంటారు వాళ్ళు అక్కడే. సో మంచి ప్రవర్తన, ఇప్పుడు జైలుకి మనకి వెళ్ళినప్పుడు కూడా మంచి ప్రవర్తన వాళ్ళ లిస్ట్ తీసుకుంటాం. వాళ్ళ లిస్ట్ తీసుకుని వాళ్ళ బెయిల్ ఏందనేది మేము ప్రయత్నించి ఫ్రీగా బెయిల్ ఇప్పిస్తాం. సో నిజంగా ఇదైతే పెద్ద గొప్ప విషయం చెప్పుకోవచ్చు. సరే, చాలా నీట్గా పద్ధతిగా చెప్తాను అన్న. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. హైదరాబాద్లో ఎక్కడ వింటున్నా పహిల్వాన్ అనే టాపిక్ ఎక్కువ వస్తుంది. మీ నాన్నగారు కూడా ఒక పహిల్వాన్ కాబట్టి, అలాగే మీ మావయ్య గారు కూడా ఒక పహిల్వాన్. సో అసలు పహిల్వాన్ అంటే ఏంటన్నా? పహిల్వాన్ అనేది ఇప్పుడు ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు. పహిల్వాన్ అంటే ఏదో రౌడీజము ఇదే కాదు. పహిల్వాన్ అంటే పహిల్వాన్ అని ఎవరికి ఇస్తారంటే, ఇప్పుడు నీకు ఒలింపిక్స్లో స్పోర్ట్స్ ఉంది, ఇది కుస్తీలు, రెజ్లింగ్ అంటారు. ఓకే, మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా రెజ్లింగ్ ట్రై చేస్తున్నాడు, నేషనల్స్లో కూడా ఉన్నాడు, జశ్వంత్ గౌడ్ అని. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఎ స్పోర్ట్. సో ఈ స్పోర్ట్లో ఇది ఎప్పటి నుంచో ఓల్డ్ స్పోర్ట్, ఇది చాలా పాత స్పోర్ట్. లంగొట్టు కట్టుకొని మట్టిలో చేస్తుండే ఇప్పుడు రెజ్లర్స్ ఇప్పుడు ఏంటంటే మ్యాట్ వేసుకొని చేస్తున్నారు. అప్పుడు అంతా మట్టితో వాళ్ళు ఒక టూ టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి, దండ్ అండ్ బైటక్, రెండు దండ్ బైటక్, ఈ రెండే. ఒక్కసారి స్టార్ట్ చేస్తే 500 నుంచి 1000 చేయాలి కంటిన్యూగా, అంత ప్రెషర్ ఉంటుంది. సో అంత కష్టపడి చేసి బాడీ మెయింటైన్ చేసుకుంటూ కుస్తీలు కొట్లాడి, ఇప్పుడు వీళ్ళలాగా చాలామంది ప్రతి ఏరియా నుంచి ఉంటారు, ఆ ఏరియాకి వెళ్ళి కొట్లాడి అక్కడ గెలిచిన తర్వాత ఎవరైతే గెలుస్తారు చూడు, నంబర్ 1 వస్తారో వాళ్ళని పైల్వాన్ అనే బిరుదు ఇస్తారు. గెలిచాక ఇస్తారు బిరుదు. వాళ్ళకి గద అని హైదరాబాద్లో ఒక గద ఇస్తారు, గోల్డ్ గద, అలాగా ఒక గద లాగా, వాళ్ళకి పైల్వాన్ అనే బిరుదు అప్పుడు వస్తుంది. నువ్వు కుస్తీలు నువ్వు జస్ట్ ప్రాక్టీస్ చేసినంత మాత్రం నువ్వు పైల్వాన్ కాదు, అలా గెలిచిన తర్వాత వచ్చే బిరుదే పైల్వాన్. ఇప్పుడు ఎవరు పడతాడు పైల్వాన్ అని పిలుచుకుంటారు, అది కాదు, అంత ఈజీ కాదు. పైల్వాన్ అనే బిరుదు అంత ఈజీ కాదు. సో దిస్ ఈజ్ ఎ స్పోర్ట్. సో అలా గెలిచాడు కాబట్టి ఆ ఏరియాకి ఒక మంచి పేరు వస్తుంది అనమాట. చలో మంచి స్ట్రాంగ్ పర్సన్ ఈయన, చాలా కష్టపడి గెలిచిండు. సో అలా ఇక తర్వాత సెటిల్మెంట్స్ అని ఇదాన్ని కూడా అదొక ప్రాసెస్ అనమాట. అంటే పబ్లిక్ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ బికాజ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ అని. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నానంటే నువ్వు ఇబ్బంది పడకు, ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్స్ని నేను అడుగుతున్నాను. నో బ్రో, ఏదని అడగండి. దాంట్లో నుండి ఇంకో క్వశ్చన్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా గోల్డ్ మెడల్ సో అంటే చిన్న పిల్లాడు కూడా గోల్డ్ అంటూ వస్తున్నారు, పెద్ద వ్యక్తి కూడా గోల్డ్ అని వేసుకుంటారు. సో అది ఏంటన్నా, అంటే వాళ్ళు చూపించుకోవడం కోసమా, లేకపోతే సమ్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు బ్రదర్. ఇక్కడ ఏంటంటే
వీళ్ళ ఏజ్లు అయిపోతుంటాయి, ఏదో రికగ్నైజేషన్ కావాలి, ఎవడు గుర్తుపట్టాడు. సో దానికి ఏం చేస్తారంటే ఏదో యూనిక్గా చేయాలి. ఇది గోల్డ్ మ్యాన్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కృతి మహారాష్ట్రలో చాలా మంది ఉంటారు. సో అక్కడి నుంచి వీళ్ళు నేర్చుకోరు. మా నాన్న గోల్డ్ వేసుకున్నాడు అప్పుడు పాతకాలంలో, అన్ని ఉంగరాలు గోల్డ్ వేసుకుంటారు. మా నాన్నగారు చూసి చాలా మంది ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మేము దర్గాలో ఆల్మోస్ట్ 3-4 ఉంటారు గోల్డ్ మ్యాన్స్ అని హడావిడి చేస్తాను. సో వీళ్ళు ఎందుకు అంటే రికగ్నైజేషన్ కోసం, అంతే గేమ్ లేదు. యాక్చువల్గా నిజంగా హెల్ప్ చేద్దాం అనే ప్రాసెస్ వాళ్ళు ఇంత హడావిడి చేయరు, ఫ్రాంక్లీ చెప్తున్నాను. సో వీళ్ళు ఏంటంటే రికగ్నైజేషన్ కోసం 2 దారులు ఉంటాయి. అయితే మంచి చేసుకుంటే వెళ్ళు, రికగ్నైజేషన్ వస్తుంది, కానీ టైం పడుతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. హడావిడి చేయి, షో ఆఫ్ చేయి, ఓవర్ నైట్ షో ఆఫ్ చేయి, హడావిడి చేయి, నీకు నువ్వే హడావిడి చేసుకోవాలి, మనమే స్టేటస్లు పెట్టుకోవాలి, మనమే అడుక్కొని బడే విషెస్ పెట్టించుకోవాలి. సో షో ఆఫ్ చేసుకొని దాన్ని మెల్లగా పబ్లిక్ ఏమనుకుంటే, పబ్లిక్ పిచ్చోళ్ళు. పబ్లిక్ ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే గోల్డ్ వేసుకొని ఉంటాడు కదా, వీడేమో హెల్ప్ చేస్తాడేమో, మాకు వీని వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుంది, రేపు పొద్దున 10 రూపాయలు అడిగితే ఇస్తాడేమో, మా పరిస్థితి ఏదైనా యూజ్ అవుతుంది అనే ప్రాసెస్లో పబ్లిక్ విల్ స్టార్ట్ బిలీవింగ్ హిమ్. ఆ గోల్డ్ మ్యాన్స్ ఎవరన్నా కానీ XYZ వాళ్ళు ఎవరన్నా, మనం కూడా పేరు మెన్షన్ చేయలేదు, అదే వాళ్ళు ఎవరన్నా కానీ జనరల్గా పబ్లిక్ పల్స్ నేను చెప్తున్నాను. మరి ఏమైనా హెల్ప్ చేస్తారేమో అనే ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు. హెల్ప్ చేసినోడు ఎల్లకాలం ఉంటాడు, లేనోడు మధ్యలో ఆగిపోతాడు. కొన్ని రోజులే ఉంటుంది ఇది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గోల్డ్ వేసుకొని తిరిగేస్తున్నాడు. ఆడు ఎవడో ఉంటాడు, ఆడు ఇంత ఉంటాడు, వాడు గోల్డ్ వేసుకొని తిరిగేస్తున్నాడు. పనికిరాని, ఎందుకు అవసరమా? చదువుకుంటే ఏదైనా వస్తుంది కదా. ఆ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి. ఇంటర్మీడియట్ ఆపేసానంట, ఇప్పుడు గోల్డ్ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి. అవసరం లేదు, ఏ ఏజ్లో ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. ప్రతిదాన్ని గోల్డ్ వేసుకునే స్టేజ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎందుకు పనికిరాని చింత? అంతే, ఏదైనా మనం చేసే మంచి పని కనిపించాలి. పని చేయి, మంచి చేసి 10 మందికి హెల్ప్ చేయి. పబ్లిక్ ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? సరే గోల్డ్ వేసినప్పుడు హెల్ప్ చేయి, పబ్లిక్లో హెల్ప్ చేయి, మీడియా సాక్షిగా హెల్ప్ చేయి. పబ్లిక్ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ. పబ్లిక్ నీ దగ్గరకు వచ్చి అడుగుతారు, అది నాకేమైనా హెల్ప్ చేయంటే హెల్ప్ చేయను, ఇంకా మంచి పేరు వస్తుంది నీకు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎక్కువగా వెళ్తున్నాం మనం, అది అర్థం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీ నాన్నగారు పహిల్వాను, సో చాలామంది తెలుసు. సో మీరు ఒక సినిమా చేయాలన్నా, ఒక ఛాన్స్ కావాలన్నా అడగవసరం లేదు, మాట చెప్తే వస్తుంది. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఒక ఫోటో మీద ఉంటుందంట. సో ప్రతి ఆఫీస్కి మీరు వెళ్ళి ఇచ్చి సో అండ్ సో అని చెప్పుకొని వస్తున్నారు. అంత ఎందుకన్నా అంటే నాన్నగారి త్రూ ద్వారా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు కదా. ఇప్పుడు నాన్నగారి త్రూ అంటే నాన్నగారికి ఇండస్ట్రీ పెద్ద అంత తెలీదు యాక్చువల్గా. మేబీ అక్కడ వరకు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఆ ఏరియా సిటీ వరకు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. కానీ మళ్ళీ నాన్నగారి గురించి చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది వేరే ప్రపంచం, అది టోటలీ డిఫరెంట్ వరల్డ్ దాంట్లో. బట్ స్టిల్ నేను ఏంటంటే నాన్నగారి పేరు చెప్పాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను స్కిల్ బేస్డ్గా కష్టపడుతూ వెళ్ళాలి అంతే. ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్తా, పలకరిస్తా, నా ఫోటోలు ఇస్తా, మాట్లాడతా, ఆడిషన్స్ ఉంటే ఆడిషన్ చేస్తా, మళ్ళీ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అంటే అది ఆ బిలీఫ్ మీద వెళ్ళిపోతా అంతే. 10 సినిమా ఆఫీస్ వెళ్ళినా ఒక్క సినిమా వచ్చినా చాలు నాకు, అది హ్యాపీనెస్ నాకు. సో ఇక్కడ సింపుల్, నేను ఒకటి చెప్తా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఎ డైరెక్టర్, ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నావు, ఒక క్యారెక్టర్ స్పెసిఫిక్ పెక్యులర్ క్యారెక్టర్ కోసం చూస్తున్నావు. ఆ లుక్స్ నాలో ఉన్నాయి, ఓకే. నాతో పాటు 20 మందిలో ఉన్నాయి లుక్స్. ఎవరైతే ఆ టైంకి ఆఫీస్లో ఉంటారో వానికే క్యారెక్టర్. సూపర్. నా ప్లేస్లో వేరేడు వస్తే వానికే క్యారెక్టర్. ఓకే. సో ఇది ఎలా వస్తుంది అంటే మనం తిరగడం వల్ల, మళ్ళీ వెళ్ళి పలకరియడం వల్ల వస్తాయి క్యారెక్టర్స్. రైట్ అన్న. ఇప్పుడు మీరు లా చేశారు, సో లాలో మీరు అవి చేసుకుంటూ వెళ్తే మనీ పరంగా పర్లేదు, పేరు కూడా అందరి దగ్గర రెస్పెక్టివ్ వస్తుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుండి ఎదగాలంటే ఎన్నో కష్టాలు పడాలి, మీకు తెలిసిందే. అవమానాలు అవ్వచ్చు, చిన్నవి వస్తాయి. కరెక్ట్. సో మీ బ్యాక్గ్రౌండ్, అదే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వెల్ రిచ్ స్టాండర్డ్. సో అలా కొంతమందిని అడగడం వల్ల నామోషిలా ఏమైనా అనిపించలేదు? నామోషి ఎప్పుడు కాలేదు, ఎందుకంటే ఇది నేను చూస్ చేసుకున్న ఫీల్డ్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిన ఫీల్డ్ కాదు. నేను సొంతంగా డిసైడ్ అయ్యి నేను ఈ ఫీల్డ్కి వద్దామని నేను అనుకున్న ఫీల్డ్ ఇది. సో దానికి ఎప్పుడు నేను సిగ్గుపడను. నేను చెప్తాను, ఇప్పుడు కూడా దర్గాలో నేను ఎంత కష్టపడుతున్నా, ఆ దర్గాలో ఎవరిని అడగడు. నేను బ్యాటరీ బిజినెస్ దగ్గర నుంచి, రెస్టారెంట్ బిజినెస్ దగ్గర నుంచి చేయనిది ఏం లేదు. కష్టపడుతున్నట్టు అందరికీ తెలుసు కూడా అక్కడ, అరే వీడు భలే కష్టపడతాడు, వీళ్ళు నాన్న ఎంత రిచ్, ఇంత పెద్ద పేరు ఉంది, బట్ స్టిల్ వీడు కష్టపడుతూనే ఉంటాడు అని చెప్పి నాకు ఎప్పుడు, మేము 3 బ్రదర్స్, నా పేరు వేరే ఉంటుంది. నేను పబ్లిక్లో ఉండేటోను, పబ్లిక్తో ఉంటాను. ఐఎమ్ నాట్ అన్ ఇంట్రోవర్ట్, ఐఎమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. రోజు 10 మందిని కలుస్తూ ఉంటాను నేను. నాకు ఇష్టం, కష్టపడడం ఇష్టం, కొత్తలతో మాట్లాడడం ఇష్టం నాకు.
సో అదే సూపర్ అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని పిక్స్ అయితే సేకరించాను. సో దాంతో మీ బాండింగ్ నాకు చెప్తారని. ఫస్ట్ ఇది నాకు బాగా నచ్చింది. పులిలతో అసలు ఎవరైనా కుక్క పిల్లల్ని పెంచుకుంటారన్న, నువ్వేడు పులిని పెంచుకున్నావు? పులిలు అంటే పులిలు పెంచుకోలేదు, నేను అక్కడ మన థాయిలాండ్ పోయినుండే. నాకు పులిలు ఇష్టం, నా టాటూ ఉంటుంది ఇక్కడ. అంటే మా నాన్నగారు కూడా టైగర్ ఇష్టం. మా కార్ పైన మా అంబాసిడర్ కార్ ఉంటుంది 6318 నంబర్, గ్రీన్ కలర్, దాని వెనక పులి బొమ్మ ఉంటుంది. సో అది నాకు ఎప్పుడు మా నాన్నగారు కూడా టైగర్స్ అంటే ఇష్టం. మళ్ళీ నా టైగర్ది నాది టైగర్ పులిగోరు ఉండడము, నాకు టైగర్ టాటూ ఉండడము, టైగర్ టాటూ వేయించుకున్నాను. సో నాకు వీడియో కూడా చూసా, పులితో కలిపి ఆడుకుంటాను బ్యాగ్లో ఇంకో పులి ఇష్టం. మరి ఏం చేయాలి, అది అంటే లైఫ్ లో కొన్ని ఇష్టాలు ఉంటాయి, అది తీరకపోతే కష్టం అండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు తెలియదు, ఇష్టాలను తీరకపోతే కష్టం అది ఖచ్చితంగా. సో ఆ ఇష్టాల కోసం నువ్వు ఏదో ఒకటి చేయాలి. సో ఈ ప్రాసెస్ లో నేను థాయిలాండ్ వెళ్ళిన చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయి, ఆ కుక్క పిల్లలతో ఆడడము, పెద్ద పెద్ద వాటితో టచ్ చేయడము, ఫీల్ అవ్వడము, వాటితో వాకింగ్ చేయడం, వాటిపైన వాటర్ వేసడం, ఐ ఎంజాయ్డ్ ఇట్, మస్త్ అనిపించింది. రైట్ అన్న. సో ఇక్కడ ఎవరు చూసారా, బలగం డైరెక్టర్ వేణు అన్న అండ్ శ్రీను, మొత్తం టీమా జిమ్ లో టీమ్ మెంబర్స్ ప్లస్ మన సీను ఉంటాడు కదా, పాత యాక్టర్ అన్న, కామెడియన్, ప్లస్ ఇక వేణన్న ఇక్కడ కామెడీ పోజ్ పెట్టాడు చూడు. సో నేను అక్కడ క్యాప్ లో. ఎప్పుడండి ఇది ఎప్పుడు భయ్యా, మేబీ 2017 or 18 అనుకుంటా. అప్పటి నుండి మీకు అప్పటి నుంచి నాకు కలిసి వర్కౌట్ చేస్తుండేది ఒక జిమ్ లో. సో అక్కడ వాళ్ళ బ్యూటిఫుల్ పిక్ అది. అప్పటి నుంచి బాగా క్లోజ్, బాగా మాట్లాడుతుండే, బాగా పలకరిస్తుండే. ఓకే, అంటే కొన్ని పరిచయాలు మనకి ఒక మంచి పరిచయాలు మంచితనానికి దారి తీస్తాయి అనడానికి నేను ఒకటి చెప్తా పరిచయాల గురించి. ఏ పరిచయంని తక్కువ అంచనా వేయద్దు, ఏ పరిచయంని తక్కువ అంచనా వేయద్దు. మన పరిధిలో మనం ఉండాలి, వాళ్ళని ఏమనదు. ఏ పరిచయం ఎక్కడికన్నా దారి తీయచ్చు, మీరు అన్నట్టు ఏ పరిచయం ఎక్కడికైనా దారి తీయచ్చు. ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీలో షూట్ చేస్తూ ఉంటాము, 24 క్రాఫ్ట్ పీపుల్ ఉంటారు అక్కడ. మేబీ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్షన్ టీమ్ దగ్గర నుంచి డిఫరెంట్. మనం షూటింగ్ చేసేటప్పుడు అందరితో హంబుల్గా ఉండాలి. అందరితో బాగున్నావు అనుకో, వానికే మంచిగా అనిపించి వాడు ఫోన్ చేస్తాడు నీకు. ఒక ప్రొడక్షన్ వాడు ఇంకో సినిమా చేస్తున్నాడు, వాడు ఫోన్ అన్నా ఇలా సినిమా క్యారెక్టర్ నువ్వు వచ్చేసి అంటాడు. సో అది చాలా, ఇది రియల్ లైఫ్ లో కూడా బయట కూడా మనం అందరితో హంబుల్గా ఉంటే బెటర్ కదా, ఎందుకు తిట్టడం అవన్నీ. ఇది బలగం మూవీలో అది షూటింగ్ చేసే టైంలో కొమరైతే చెట్టునే కరెక్ట్ వెనక చెట్టు ఉంది. షూటింగ్ చేసే టైంలో నా షార్ట్ ఉండే, లాస్ట్కి వస్తా కదా నిల్చుంటా నేను అక్కడ, వీళ్ళు ఏడ్చే టైంలో ఆ ఏడుపు సీన్ క్లైమాక్స్ లో వైట్ టీ షర్ట్ వేసుకొని వస్తా కదా నేను. ఆ క్లైమాక్స్ షార్ట్ అయిపోయింది. రవి, దర్శి, ఇంకా ఆయన ఊరు పెద్ద మనిషి, నా పక్కన ఉన్న సురేందర్ అన్న, వీళ్ళంతా క్లైమాక్స్ చూసుకుంటే సినిమా మొత్తానికి బలగం మూవీ క్లైమాక్స్ ఒక్కటే కరెక్ట్ గుండెకాయ అని చెప్పచ్చు. కరెక్ట్. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నాకు వేణన్న క్లైమాక్స్ ఉంటుంది సంజయ్, 15 minutes నో డైలాగ్. ఈ చరిత్ర ఏ సినిమా చరిత్రలో లేదు, ఒక్క సింగిల్ డైలాగ్ కూడా ఎవ్వడు చెప్పడు, 15 నిమిషాల్లో వేరే లెవెల్లో ఉంటుంది అని అన్నాడు. నేను చూడలేదు, అవును, కానీ ఈ లెవెల్లో ఉంటుంది. అరే అంటే డబ్బింగ్ టైంలో ఏంటంటే ఆర్ఆర్ ఇవన్నీ సాంగ్ ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ వేరే లెవెల్ అసలు. నిజంగా ఆ క్లైమాక్స్ వల్లే ఈరోజు చాలా కుటుంబాలు కలిసాయని చెప్పుకోవచ్చు. చాలా అది మా అదృష్టం భయ. నిజంగా చరిత్రలో ఒక మనిషి అయిపోయిన పార్ట్ అది. ఎప్పుడో మాతృదేవ భావ, మళ్ళీ ఇది అక్కడ కూడా ఆ సెంటిమెంట్, వాళ్ళ మదర్ వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి పంపించలేక అది మళ్ళీ ఇక్కడ ఒక రిలేషన్, బ్రదర్ సిస్టర్స్ కానీ కూడా ఒక్కొక్కరిని ఒక పేరు తీస్తూ నువ్వు ఇట్లుండాలి, తండ్రి వెనక తండ్రి లెక్క, అంటే పెద్ద కొడుకింటి నువ్వు తండ్రికి ఏమైనా తండ్రి వెనక తండ్రి లెక్క, నీ తమ్ముడు కొడుకు లెక్క, నువ్వు జాగ్రత్త చూసుకో. అండ్ మళ్ళీ ఆడపిల్లకి ఎంత బంగారం ఎంత ఉన్నా కానీ పుట్టింట్లో చిన్న ఏది ఇచ్చినా ఆమెకి ఆ సంతోషం వేరు. అసలు ఎంత బ్యూటిఫుల్ లైన్స్, ఫ్యామిలీలో అది కనెక్ట్ అయిపోతుంది. ఎంత కరెక్ట్, ఎవరో ఒక్కరు ఏదో ఒక దగ్గర కరెక్ట్ అయిపోతారు. కళ్ళలో నీళ్ళు ఇట్లా పడిపోవాల్సింది. తమ్ముడు చెల్లి ఉంటారు, లేకుండా ఫ్యామిలీ లేరు. సో బాగా ఇవన్నీ ఎందుకు కనెక్ట్ అయ్యారు చెప్పండి? ఎవరు లేరు సరిగా, ఏ ఫ్యామిలీ సరిగా లేదు. అందుకే మా సినిమా హిట్ అయింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎవరైనా ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల జాబ్ పర్పస్ బయట ఏదైనా XYZ రీజన్స్, కానీ జనరల్ గా ఓవరాల్ గా చూస్తే ఇక్కడ కలిసి లేదు కదా. ఒక్కసారి ఆ ఫీల్ అనేది వచ్చేసింది, మేము ఫ్యామిలీ నుండి దూరం ఉన్నాం, విడిపోతున్నాం, అందులోనూ ఆ సిచ్యువేషన్ చనిపోతుండ్రు. చాలా నిజంగా సూపర్. అండ్ కొన్ని పిక్స్ మీ మూవీది
ఇది ఘని మన వరుణ్ తేజ్ గారితో చేసాం, మంచి సూపర్ క్యారెక్టర్. సేమ్ క్యారెక్టర్ సేమ్ ఇలా లుక్ అది అలానే ఉంటుంది. సో ఘని మూవీ సూపర్, అది లుక్ ఫుల్ బియర్డ్ ఉంటుంది, మంచి చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. లీడ్ వన్ ఆఫ్ ది లీడ్ విలన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఆ మూవీకి సరిపోయి మంచి హెవీ ఉంటా, బల్క్ ఉంటా, వర్కౌట్ చేసిన గట్టిగా బల్క్ ఉంటాను. వరుణ్ తేజ్ గారితో లుక్ క్యారెక్టర్ డైలాగ్స్ సూపర్, హంబుల్ పర్సన్, బాగా మాట్లాడతారు. నాతో షూట్ అయిన తర్వాత కూడా బాయ్ బాయ్ సంజయ్ అని కూడా చెప్పి కూర్చున్నంతసేపు మాట్లాడటము, బాగా పలకరీయడము, ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఆచార్యలో మంచి మంచి ఒక మంచి పెద్ద డైలాగ్ ఉంటుంది, అంతే ప్యాచ్ వర్క్ లో తీసుకున్నారు. చాలా సంవత్సరాలు జరిగింది షూట్. ఇది గెటప్ కూడా అందులో సేమ్ అదే గెటప్ ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది అనమాట. ఏదైనా ఉంటే మా దగ్గరికి రావాలి, అభం శుభం తెలియని పశువుల జోలికి వచ్చారంటే రాను అంటే ఎలాంటి పనులు చేస్తారు, ఎందరు ప్రాణాలు తీస్తారు, తప్పని చెప్దాం, అవసరమైతే మక్కలు ఎరగదీస్తాం పదండి అని ఒక డైలాగ్, బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది. అండ్ ఆ డైలాగ్తో పాటు ఇప్పుడు ఈ డైలాగ్ కూడా చెప్పేద్దాం ఒకసారి, ఫాస్ట్ చెప్తున్నా. ఏది? బలగంలో డైలాగ్. బలగంలో అంత కూల్గా వాడు ఏదో ప్రయత్నిస్తుంటాడు, లాస్ట్కి వాడు ఏమనుకుంటాడు అంటే హీరో అయిపోయి వీడు కాంప్రమైజ్ అయిపోయింది అనుకుంటాడు. నేనేదో ఆడుతుంటా, ఎంగేజ్మెంట్ తెల్లారుకోలా పైసలు నా చేతిలో ఉండాలి, లేదంటే నువ్వు మీ అయ్యా బజార్లో ఉంటారు అంటే కోల్డ్ వార్నింగ్. ఇవేనా ఏంటంటే ఎక్కువ మూమెంట్స్ సంజయ్ జస్ట్ చూసి డైలాగ్ చెప్తాను, అంతే అంతే, ఏం అవసరం లేదండి. అట్లా వాడు నీ బాడీకి నీ బాడీ లాంగ్వేజ్ చూసి డైలాగ్ చెప్తే చాలు ఇంకా. సో ఇది అఖండ మూవీలో వచ్చి ఫస్ట్ మూవీ ఎంట్రీ నాతో ఉంటుంది, మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్. జనరల్గా అఖండ మూవీలో ఫస్ట్ నేనే ఉంటాంటే ఫస్ట్ మీరు ఉంటారు, అదేంటి పొలంలో కదా సీన్ అంటారు. నా ఫస్ట్ సీనే మర్చిపోయారు భయ, పబ్లిక్ నేను చెప్పుకోలేదు. మిలిటరీ ఆఫీసర్ మూవీ స్టార్ట్ అవ్వగానే దాండేలి ఫారెస్ట్ చూపించిన తర్వాత ఒక గన్ ఇట్లా చూస్తూ ఉంటాను అనమాట. విలన్ ఎంట్రీ ఉంటుంది, అది పోలీసు మా మేజర్కి ఇన్ఫార్మ్ చేస్తా, ఇలా వచ్చిండు ఫారెస్ట్ ఎంటర్ అయింది అని చెప్పి. ఫస్ట్ మూవీ స్టార్టింగ్ నాతో ఉంటుంది, తర్వాత ఫైరింగ్ ఉంటుంది, బ్యూటిఫుల్ సీన్ అది. కానీ అంత నాకు నేను చెప్పుకోవాల్సి వచ్చింది, నేను చేసిన నేనే అని. ఇప్పుడు చూడు నేనే మూవీ ఎంట్రీ నాతోనే స్టార్ట్ అయింది. పెద్ద హీరో పక్కన ఉండడం వల్ల సో ఆ పెద్ద హీరో సరే నెక్స్ట్ సీన్ ఏంటంటే పొలంలో హీరో ఎంట్రీ అవ్వడము, అక్కడ పొలంలో కొట్టడము అండ్ ఆల్. సో అది ఫస్ట్ సీన్ అది అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే హీరో ఇంపాక్ట్ అలా ఉంటుంది, పెద్ద హీరో కదా. సో ఇది అంత రికగ్నైజేషన్. సినిమా భారీ హిట్, మూవీ ఓపెనింగే నాతోని, సినిమా మామూలు మెజారిటీ హిట్, బట్ స్టిల్ రికగ్నైజేషన్. నెక్స్ట్ మా బాస్ పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్. చాలా క్లోజ్లో అంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతారంటే నా ఫ్రెండ్ మనోడే అనే అంత క్లోజ్లో ఉంది. అక్కడే అదే డైలాగ్. మనోడు వ్యక్తి కూడా ఉన్నారు త్రివిక్రమ్ గారు. సో ఇక్కడ త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో మధ్యలో మీరున్నారు, అసలు అక్కడ ఏం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీతో ఏం చెప్పారు? సో జనరల్గా పవన్ కళ్యాణ్ గారితో నేను ధైర్యం చేసి ఆ రోజు మాట్లాడినుండే, అంటే ఇట్లా పలానా వాళ్ళ అబ్బాయిని, నేను కృష్ణపల్లి వారి అబ్బాయిని, మీరు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి షూటింగ్ చేసారు కదా, మా ఏరియాలో చేసారు, నేను ధైర్యం చేసి ఇంట్రడక్షన్ చేసిన. ముందు రోజు ఇంట్రడక్షన్ చేసిన, ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఫైట్ సీన్ ఉంటుంది భీమ్లా నాయక్లో, లాడ్జ్ పైకి ఎక్కి ఫైట్ సీన్ ఉంటుంది, అక్కడే షార్ట్ అది వచ్చి కొడుతూ ఉంటారు, అందరినీ కొడుతూ లాడ్జ్ సీన్లో. సో అప్పుడు షార్ట్ అయిపోయింది, నాతో మాట్లాడుతుంటే త్రివిక్రమ్ గారు వచ్చారు. త్రివిక్రమ్ గారు కాగానే సంజయ్ మన మంచి మనోడు సంజయ్, చూసుకో విక్రమ్ మనోడే. అలాగే మీ ఇంట్లోనే లంచ్ చేసేవాళ్ళు? కరెక్ట్. అప్పుడు ఏంటంటే మా ఇంట్లో లంచ్ చేసారు, ఒకటే ఇల్లు ఉంటుండే మాది అక్కడ బిల్డింగ్, మా ఇంటికి వచ్చి లంచ్ చేయడము. ఊరు పెద్ద మనిషి ఉండే కాబట్టి గుర్తు పెట్టుకోవడం అనేది అసలు మామూలు గుర్తు. పవన్ కళ్యాణ్ ఆ క్రేజే వేరు. కరెక్ట్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫస్ట్ సినిమా. కరెక్ట్. అప్పుడు చేసి అప్పటిది ఇంకా గుర్తుందండి. అక్కడ పాత పోలీస్ స్టేషన్ ఉందా, దర్గాలో పోలీస్ స్టేషన్ ఉంటుండే చౌరస్తాలో, ఆ పాత పోలీస్ స్టేషన్ ఉందా తీసేసారా అని అడుగుతున్నాను నేను. అది ఉండే పాత పోలీస్ స్టేషన్ ఉంటుండే అక్కడ అన్నీ అడుగుతుండే. ఈ లుక్ ఫిట్ ఉన్నాను, గుడ్ ఇట్లనే వర్కౌట్ చేయి, సినిమానైనా ఇంకేమైనా చేస్తుంటావా, వాట్ ఎల్స్ యూ డు, నాన్న ఎలా ఉన్నారు, ఇంకేంటి విశేషాలు, అలా మాట్లాడే టైంలో త్రివిక్రమ్ గారు రాగానే విక్రమ్ ఈ సంజయ్ మనకు బాగా తెలిసిన అబ్బాయి, చూసుకో విక్రమ్ మనోడే అని చెప్పడము. సో కానీ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న, ఎందుకంటే అంత పెద్ద యాక్టరు. సో మనం మాట్లాడాలనే అవకాశం కోసం వెళ్ళాం. తర్వాత 2 సార్లు నా అసిస్టెంట్ని డూబ్గా పెట్టించు, ఆయనకి 2 సార్లు అడిగాడంట సంజయ్ బాగున్నాడు అని. సో నా అదృష్టం, ఆయన బ్లెస్సింగే ఈరోజు హిట్ ఏమో నాకు. అంతే కదా, ఇప్పుడు మనం వెళ్ళే మంచితనంలోన వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్సే తీసుకోవాలి. అండ్ నిజంగా అన్న పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది చెప్తున్నారు. మేము
ఓపెన్గా మాకు తెలిసినంత వరకు మాకు దేవుడు, మేము ఇష్టం. కానీ కొంతమంది చెప్తారనమాట ఇలా ఉంటారని. బట్ మీరు చూసిన దాన్ని బట్టి ఆన్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ వేరు, ఆఫ్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ వేరు కదా. కరెక్ట్, వేరే. ఆయన ఈజ్ వెరీ హంబుల్, వెరీ ఇంటెలిజెంట్, హంబుల్, మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంది, బాగా మాట్లాడతారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది. ఐ కీప్ ఆన్ స్మైలింగ్, స్మైల్, చాలా సూపర్ స్మైల్. అండ్ ఫైనల్లీ ఈ మూవీ గురించి మాట్లాడుతున్నాం, ఆ మూవీ సక్సెస్ మీట్. సక్సెస్ మీట్ ఫస్ట్ టైం, అది ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు, సక్సెస్ మూవీ రిలీజ్ అయ్యే ముందు రోజు. ఎవరికి తెలియదు ఇంత భారీ హిట్ అవుతుందని. అక్కడ సిరిసిల్లలో, అక్కడ కూడా నేను మిమ్మల్ని వదలలేదు చూసారా. కేటీఆర్ గారు వచ్చారు అప్పుడు. ఆ రోజు చాలా ప్రౌడ్గా చెప్తున్నారు, ఈ సిరిసిల్లలో జరిగిన మూవీ మన సిరిసిల్లకి నేను సినిమా తెచ్చిన, హ్యాపీగా ఉన్నారా అని చెప్పి అనడము. కానీ ఆయన ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంత పెద్ద హిట్ అవుతుంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అది. అండ్ ఫైనల్గా ఇంకో వ్యక్తి అన్న, నీకు బాగా క్లోజు, నీ బెస్ట్ ఫ్రెండ్ అని ఇండస్ట్రీలో చెప్తున్నారు. సో ఈరోజు మనతో పాటు తారక రత్న లేరు. సో అదొక బాధాకరమైన. ఆయన చాలా క్లోజ్, అంటే జనరల్గా ట్విన్స్ అంటుంటారు ఇండస్ట్రీలో, సేమ్ ఉన్నాము, సేమ్ లుక్స్ ఉన్నాయని చెప్పి అంటుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళి కొన్ని దగ్గరలో సేమ్గానే ఉంటారు కూడా. ఇది మన రాజా చేవేస్తే మూవీ అప్పుడు విజయవాడ వెళ్ళిండు అనమాట. సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు విజయవాడ, అప్పుడు సేమ్ అద్దాలు కూడా సేమ్ ఉంటాయి, లుక్ సేమ్, ట్విన్స్ అంటూ ఉంటారు అనమాట. జిమ్లో ఇది జిమ్లో వర్కౌట్ చేయించాను నేను ఆయనకి వర్కౌట్ చేయించిన నేను. సో జిమ్లో ఇంత ఫిట్గా ఉంటారు, జిమ్ చేస్తారు కదా, సడన్గా హార్ట్ అటాక్. రైట్, ఇది రైట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే జిమ్ ఎప్పుడు చేశాడు, ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు ఒక 2 years బ్యాక్ విషయం చెప్తున్నాను. 2 years బ్యాక్, అది 2 years బ్యాక్ బాగా హెల్తీగా ఉన్నాడు, ఫుల్ హెల్తీ, వర్కౌట్ చేపిస్తుండే, టార్చర్ పెడుతుండే, అన్న రా అన్న టార్చర్ పెట్టి జిమ్ తీసుకోబోతుండే. నేను మంచి జిమ్ చేస్తుండే, ఫుల్ హెల్తీగా ఉంటుండే, అప్పుడు అంతా హ్యాపీగా ఉండే. తర్వాత వర్కౌట్స్ ఆపేసిండు, డైలీ రొటీన్ అయిపోయింది. తర్వాత ఆయనకి సంబంధం లేని పని, సడన్గా పాలిటిక్స్కి వెళ్ళి, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కాదండి, వాళ్ళ బ్లడ్లో ఉంది కాదంటలే, కానీ ఇది ఎక్కువ డీప్గా వెళ్ళేటోడు కాదు. సో ఒకనొక టైంలో అరే ఇది కాదు, పాలిటిక్స్ బాగుంటుంది మనకి, ఎవరో ప్రామిస్ చేసారు మంచి నీకు పొజిషన్ ఇస్తాను ప్రామిస్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళిపోవడం. S5 మూవీ రిలీజ్ కూడా అయింది. S5 మూవీలో మెయిన్ మంచి క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ S5 నో ఎగ్జిట్ అని. దాంట్లో నేను నెగిటివ్ విలన్ అందు, ఆయనే పెట్టించాడు నాకు. అప్పుడు కూడా ఫోన్ చేసిన, అన్న రావేందన్న సినిమా రిలీజ్ ఉందంటే, లేదు సంజయ్ ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్, నేను పబ్లిక్లో ఉండాలి. నేను ఫోన్ చేసిన, పబ్లిక్లో ఉండాలి, నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ప్రాసెస్లో అని అనడము. తర్వాత ఇప్పుడు ఆయన అన్న చనిపోయే ముందు 2 days ముందు నాకు కాల్ చేశాడు. కాల్ చేసి క్యాజువల్గా, సంజయ్ నీకు ఇప్పుడు మన ఏరియానే కదా, అది కొంచెం BSNL కనెక్షన్ కావాలి ఇంట్లో, కొంచెం అది చూడు అంటే దబదబా అది ఫోన్ చేసి అది సెటప్ చేసుకొని ఆ పర్సన్కి నంబర్ ఇచ్చేసి ఈయన నంబర్ పంపించిన కూడా. అది ఇంకా ఉంది మెసేజ్ నా దగ్గర. ఏదైనా చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత పాలిటిక్స్లో తిరగడము, అది తెలియదు, సడన్గా తిరగడము, బాడీ బాగా డిహైడ్రేట్ అయి ఉండే, ఆయనది డిహైడ్రేట్ అయి ఉంది, రాత్రి బాడీ బాగా డిహైడ్రేట్ అయి ఉంది. ఆ పాలిటిక్స్లో తిరగడం, ఆ దుమ్ము ధూళి ఒకటేసారి సఫకేషన్ అయిపోయి బాడీకి అర్థం కాక హార్ట్కి అర్థం కాలేదు, అంత ప్రెషర్ ఒకటేసారి కొట్టేసింది. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఫీలింగ్. నాకు ఎంత ఇష్టం అంటే ఆ రోజు నుంచి ఇప్పటివరకు మందే ముట్టుకోలేదు నేను, సీరియస్లీ. ఇంకా స్టిల్ టుడే స్నేహానికి మీరు ఇచ్చే వాల్యూ అనొచ్చా, అంత ఇష్టం నాకైనా. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ, ఇండస్ట్రీ మొత్తానికి ఆ రోజు ఒక బ్లాక్ డే అనుకోవచ్చు. ఎందుకంటే యంగ్, ఇంకా నేను అక్కడి నుంచి జరగలే, ఆయన దగ్గరే ఉన్నాను టోటల్ ఆ రోజంతా. సో మిమ్మల్ని ఎంతకన్నా ఎక్కువ అడగలేను, ఎందుకంటే ఫీల్ కనిపించేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, వాల్యుబుల్ టైంని అయితే ఇచ్చారు. నేను అడిగిన క్వశ్చన్లు అన్నీ ఆడియన్స్ నుండి వచ్చిన క్వశ్చన్సే, ఏవి ఉద్దేశించి అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఈ బలగం మూవీ గురించి, ఇంతగా ఆదరించిన ఆడియన్స్ గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? థ్యాంక్ యూ సో మచ్. మా మంచి సినిమా మీకు బాగా మంచిగా నచ్చి ఎంతోమంది కలిసిపోయి ఈ సినిమాని ఎంత బాగా ఆదరించినందుకు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.